నమస్తే వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాద కేసులో అప్పలరాజు A3 నిందితుడిగా ఉన్నారు. ప్రమాద కేసులో ఆధారాలను తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ను కోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో అప్పలరాజు ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుపతిలో తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల సందడి నెలకొంది. విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. తిరుపతిలోని పలు థియేటర్ల వద్ద భారీగా చేరుకున్న అభిమానులు విజయ్ భారీ కటౌట్లకు పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విడుదలకు ముందు నెలకొన్న ఉత్కంఠకు తెరపడడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల పరిసరాలు పండగ వాతావరణాన్ని తలపించాయి. கீ ஃபண்ட் அது குத்தம் கேஸ் போட்டு உள்ள வச்சிருக்காங்க. ஸ்டாப் தட். தமிழ் மாட்டாடியா தமிழ் மாட்டாடியா
பழனி தேட்டரியா? అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ తెలంగాణ రైతుల సంక్షేమంపైనే తన దృష్టి ఉందని మంత్రి సీతక్క మరోసారి చాటి చెప్పారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆమె ములుగు జిల్లాకు చెందిన రైతులతో ఫోన్లో మాట్లాడి రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, సాగు పరిస్థితులు, చెరువుల్లో నీటి నిల్వలు, విత్తనాల విత్తకం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతూ వర్షపు నీటి సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా రైతు సంక్షేమమే తన తొలి ప్రాధాన్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నాట్లు వేసుకోవడానికి సరిపోతుందా? నాట్లు మరి గోదావరి ఎట్లున్నాయి? గోదావరి ఏమన్నా పెరిగిందా తగ్గిందా? అంటే పైన వర్షాలు పడితే పెరుగుతుంది. అదే మన కాడైతే కొంచెం అంటే రైతులకు ఈ వర్షం కొద్దిగా పర్వాలేదా? ఓకే ఓకే చూసుకోండి. ఇంకుడు గుంతల ప్రోగ్రాము ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇంటి కుంట, నీటి కుంట, పంట కుంట అని జలసిరి ప్రోగ్రాము మన పంచాయతీ రాజ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. అందరు మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి. ఆఫీసర్లు కూడా చెప్తాం, అందరు సర్పంచులు, నాయకులు. అది ఎందుకంటే ఇంటి కోసం ఇంకుడు గుంత, నీటి కోసం నీటి, ఊరు కోసం ఊటి కుంట, పంట కోసం పంట కుంట, ఇట్లా ఎక్కడెక్కడ మనము పనులు చేపడితే వచ్చిన నీళ్ళని కూడా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మన వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఓకే. హలో, ఏందే పడుకున్నారానే? సీతక్కని మాట్లాడుతున్నా. చీకటి, మేము అమెరికాలో ఉన్నా, మీరు అక్కడ చీకటి ఉండొచ్చు, ఇక్కడ తెల్లారింది. ఎట్లుండే లక్నవరం నిండిందా లేదా? పడుతుందా? వాన పడుతుందా? ఓకే ఓకే. అందరికి కొద్దిగా సంతోషం ఉందా లేదా? మరి ఇప్పుడు పంటలు కొంచెం ప్రాణం పోతుందా లేదా? ఈ చుక్కలు
సంతోషపడతాను. ఇవాళ కొద్దిగా వర్షాలు పడుతున్నాయి. అవునా? ఎప్పుడు వస్తానక్క? వస్తానే 2 రోజులలో వస్తా. నాట్లు పడతానే నాట్లేస్తానక్క, నాట్లేస్తాను కానీ అంతగానో లేదు. మామూలుగా బోర్ల కింద ఇట్లా ఎత్తాను. అదే చూసుకొని చేయండి, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మళ్ళా తడియాలి కదా. హలో ఏందే పడుకున్నారానే? సీతక్కని మాట్లాడుతున్నా. చీకటే, మేము అమెరికాలో ఉన్నా, మీరు అక్కడ చీకటి ఉండొచ్చు, ఇక్కడ తెల్లారింది. ఎట్లుంది? లక్నవరం నిండిందా లేదా? లేదక్క, రేపు వచ్చినాయి నీళ్ళు. అంటే అది వరకు 15 ఉండే. పడుతుందా? వాన పడుతుందా? ఇవాళ వర్షం పడుతుంది అక్క కొంచెం. ఓకే ఓకే. అందరికి కొద్దిగా సంతోషం ఉందా లేదా? మరి ఇప్పుడు పంటలు కొంచెం ప్రాణం పోతుందా లేదా ఈ చుక్కలు? పర్వాలేదక్క, కొంచెం సంతోషపడతాను. ఇవాళ కొద్దిగా వర్షాలు పడుతున్నాయి. అవునా? ఎప్పుడు వస్తానక్క? వస్తానే 2 రోజులలో వస్తా. నాట్లు పడతానే? నాట్లేస్తానక్క, నాట్లేస్తాను కానీ అంతగానో లేదు. మామూలుగా బోర్ల కింద ఇట్లా ఎత్తాను. అదే చూసుకొని చేయండి, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మళ్ళా తడియాలి కదా. పొద్దు కొంచెం ఇప్పుడే చీకటి పడ్డదక్క. వర్షం ఉందా ఇవాళ? పొద్దున్న నుంచి ఏమన్నా పడ్డదా? అంటే ఇంత ముందాక తుక్కురు పడ్డాయి. నాట్లేయడానికి సరిపోతుందా? నాట్లేయడానికి సరిపోతుంది. ఏదన్నా రేపు వర్షం పడకపోతే ఎల్లుండి పెట్టారు. ఓకే ఓకే. ఇప్పుడైతే పొలాలకి ఇట్లా అంత ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదు. సరే సరే. వాటర్ మొన్న రాత్రి బాగా పడ్డట్టుంది కదా? నిన్న రాత్రి, ఈ రోజు రాత్రి కంటే మొన్న నైట్ బాగా పడ్డదా? నిన్న రాత్రి బాగా పడ్డది. నిన్న రాత్రి తెల్లర వరకు ఎక్కడ చూసినా జలమయ్యాయి రావుక చెరువు కింద. ఓకే ఓకే సరేనా, చూసుకోండి. ఏదన్నా అవసరం ఉంటే నిన్న నేను ఉత్తమన్నతో కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా ఈఎన్సీకి ఇట్లా చెప్పి పెట్టారు రెడీగా, అవసరం ఉన్నప్పుడు ఇప్పుకుంటారు. ఓకే ఓకే. నేను మాట్లాడదా ముచ్చట కానీ. వర్షం పడుతుందా? మంచిగా ఉన్నాయా మరి? చేనులు ఎట్లున్నాయి? నాటు పెడతానా? మరి ఎట్లా బోర్ ఉందా? ఎట్లా మరి? వానలు పడకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వానలు నాట్లు పడడానికి పడ్డాయా? ఓకే ఓకే. వస్తా 2 రోజులు వచ్చినాక నీ పని చేసి పెడతలే. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయనను పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. పరిస్థితుల దృష్ట్యా పలాస మండలంలో ఆగస్టు 6 వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 163 అమలు చేస్తూ బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు, గుంపులుగా సమావేశాలపై ఆంక్షలు విధించారు. మరోవైపు అప్పలరాజు అరెస్టును అడ్డుకున్నారనే ఆరోపణతో టెక్కలి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తెలక్తో పాటు మరో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా అప్పలరాజు భార్య శ్రీదేవి పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రమాద కేసును హత్య కేసుగా మార్చారని ఆరోపించారు. అక్రమార్స్తనే
అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వారందరూ కూడా చూసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలి అనుకొని చెప్పి కోరుకుంటున్నాను. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్ 6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. మీకు పంపించారు అంటే మీడియా అడిగిన దానికి బయటకు వచ్చాను. మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జ్కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు, కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో బయట ఇదంతా చాలా ఎక్కువ చేస్తున్నారు. అందరికీ కూడాను ఎస్ఎంసీ కళ్యాణ్ మండపం దగ్గర ఉంచున్నారు. మళ్ళీ మార్నింగ్కి మార్చున్నారు. ఇప్పుడు నైట్ కూడా జడ్జ్ దగ్గర తీసుకెళ్ళే ఇది లేదు. లోపల అయితే ఇంకా అక్కడే కూర్చొని పెట్టారు. స్టార్టింగ్ ఎక్కడ తీసుకుని వెళ్ళారు అక్కడే. మేము బయట ఉన్నాము. ఇప్పుడు అది కూడా మాకు బయట కూడా ఉండొద్దని చెప్తే బయటకు వచ్చేసాం. మేడం భోజనం ఇచ్చారా? భోజనం మేము ఇచ్చాము, తీసుకొని వెళ్ళి ఇచ్చాము. రాత్రంతా మాజీ మంత్రిగా ఆయన స్టేషన్లో ఉండడం దాన్ని మీరు ఏమీ అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు కదా, వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ చిన్న యాక్సిడెంట్ కేసుని ఎందుకు ఇలా హోమిసైడ్ కింద తీసుకొని వెళ్తున్నారు, ఎందుకు మర్డర్ కేసు. విశాఖ జిల్లా పంచదార్ల కొండల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నేత కరణం ధర్మశ్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేపడుతున్నారని, అధికారులకు నెలల క్రితమే ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పరిమిత అనుమతులు తీసుకుని విస్తృత స్థాయిలో తవ్వకాలు నిర్వహించారని, పర్యావరణ అనుమతులు లేకుండానే మైనింగ్ ప్రారంభించారని ఆరోపించారు. పంచదార్ల కొండలను వెంటనే నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ వల్లే పంచదారలోని సహజ నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడిందని కూడా ఆయన పేర్కొన్నారు. సీఎం రమేష్ కూడా నువ్వు నోరు విప్పు, పార్లమెంట్ లో ఉన్నారు మీరు, ఈ తప్పు జరిగిందని ఒప్పుకోండి. పార్లమెంట్ లో మీరు ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. నిన్ననే మా అమర్ గారు కూడా చెప్పారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. అవసరం అయితే పార్లమెంట్ లో దీన్ని చర్చ పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయాన్ని, హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేస్తూ, పంచదారుల కొండని గుండు చేస్తూ, ఆ కొండ నుండి వచ్చినటువంటి గ్రావల్ని గుండ చేస్తూ ఇష్టారాజ్యంగా మీరు కోట్లు గడించి తిండి తిన్నామని అనుకుంటే డెఫినెట్ గా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ శివేశ్వరుడైనటువంటి ధర్మలింగేశ్వర స్వామి డెఫినెట్ గా 3వ కంటిలో మీరు మట్టి మసైపోయి భస్మం అయిపోతారని మాత్రం చెప్తున్నా. ఇదేదో రాజకీయం కోసం మాట్లాడుతున్నటువంటి మాట కాదు. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, హిందూ మనోభావాలను మంటగలుపుతున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్, జనసేన పార్టీకి సనాతన ధర్మాన్ని చెప్పు తిరుగుతున్నటువంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు మీరు నిన్న సంతోషం ఏదో ఒక నో మైనింగ్ జోన్ కింద అనౌన్స్ చేస్తున్నాను. అనౌన్స్ కాదు, జీవో రిలీజ్ చేయండి. జీవో రిలీజ్ చేసే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. గతంలో డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడారన్నారు. ఏం మాట్లాడారు? గతంలో ఎలమంచిలి కానీ, రాంపల్లి కానీ, అచ్యుతాపురం ఇక్కడ కార్యాలయం, ఇప్పుడు అనకాపల్లిలోనే ఆర్డీఓ కార్యాలయం ఉంచుతామని డిఆర్సీలో తీర్మానం చేశారన్నారు. ఎక్కడ తీర్మానం నిలబడ్డదా? ఈ నిన్న మేము ఆందోళన చేస్తుంటే మీరు సడన్ గా లేదు నో మైనింగ్ జోన్ కింద మేము ప్రకటిస్తాను అని మైనింగ్ మంత్రి నేను డిఆర్సీలో చర్చించామంటారు. చర్చ కాదు మాకు కావాల్సింది. మిమ్మల్ని నమ్మలేం. ప్రజలు కూడా మీ పట్ల నమ్మకం పోయింది. మీరు దుర్మార్గంగా గ్రావెల అమ్మకాలు కోట్లాది రూపాయలు అమ్ముకుంటూ, కోట్లు కుమ్ముకుంటూ ఇష్టారాజ్యంగా మీరు ప్రజలను మభ్యపెట్టి ప్రెస్ మీట్ లో ఉన్న విషయాలు కూడా అడుగుతున్నా సరే దురుసుగా వ్యవహరిస్తూ నోరుందని కాదు, నోరు కాదు, మీకు చేస్తున్నటువంటిది దుర్మార్గమైనటువంటి దందాన్ని అరికట్టాలని మేము ఫైట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఎంఆర్ఓ గారు ఏం చేశారు? రిలే నిరాధ్యక్ష అయినప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేము ఆల్రెడీ చూసాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూశారు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూశారు, మా రెవెన్యూ వాళ్ళు వెళ్ళి చూశారు. చూసిన దానిలో
క్లియర్గా మెన్షన్ చేశారు ఇందులో. 15/7/26 ఇన్స్పెక్షన్ చేసాం జూలైలో. అక్కడ ప్రజలు అందులో క్లియర్ రాశారు వైలేషన్స్ నోటీస్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్ అని. ఇన్స్పెక్షన్లో ఎలా వైలేషన్ ఉందని క్లియర్గా ఇన్ రైటింగ్లో కమిట్ అయ్యారు. ప్రెస్ నోట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ రోజు నైటు ట్రాన్స్పోర్ట్ అయినటువంటి లారీలు ఈ బురద ఒక పక్క ఉంటుండగా లారీలు అక్కడ ఉన్నాయి పైన. ఇగో బురద ఉంటుండగా పైన లారీలు చూడండి, బురద ఉంటుండగా పైన లారీలు వెళ్ళే. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రోజు నైట్ కూడా లారీలు ఆపాలనే ఉద్దేశంతో మరుసటి రోజు మేము ఇమీడియట్గా అది అక్కడ టెంట్ వేసి లారీలు ఆపించాం. లారీలు ఆపిస్తే అక్కడి నుంచి వాళ్ళకి మంట రేగింది. ఇష్టారాజ్యంగా దీనికి ఎలా చేయాలో ఏంటంటే 2 రోజులు రిలే నిరాధ్యక్ష చేసిన తర్వాత మొన్ననే నిన్న ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రెస్ నోటు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. ఏమని 15/7/26 ఏడి మైన్స్ వాళ్ళు కానీ మేమందరూ విజిట్ చేసాం. దీనికేమో ఇక్కడ ఎట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్ ఫణిగిరి ఏ వాటర్ స్ప్రింగ్ ఎమర్జెన్సీ అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 ఛానల్స్. దీనిలో ఏ మైనింగ్ జరిగినా ఇది ఆటోమేటిక్ ఇట్లా ఎఫెక్ట్ కొడుతుంది. ఈ మైనింగ్ వల్ల ఈ వాటర్ ఆగిపోయే ప్రమాదం ఉంది. సో ఇమీడియట్గా ది వైలేషన్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఇన్ హిల్ ఏరియా may cause to damage the 5 water channels to protected monument Pantadarla group of temples. These channels collecting water from this huge and lengthy hill and we don't know origin in this water sources అన్నారు. అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మాకు తెలియదు. ఇదే మైనింగ్ యాక్టివిటీ జరిగితే మాత్రం 100% ఈ వాటర్ పోతుంది దీనివల్ల. అందుకని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయండి అని కలెక్టర్ గారికి మేము ఇచ్చిన ఆందోళన పరంగా కలెక్టర్ గారికి 16/7/2026 ఇదే నెల జూలై, ఇవాళ 23 అంటే 5 రోజుల క్రితం, అంటే రిలే నిరాధ్యక్షులు చేసిన మరుసటి రోజు 3వ రోజుని 16/7/2026 వాళ్ళు ఇచ్చారు కలెక్టర్ గారికి. అప్పుడు ఈ యాక్టివిటీ ఇప్పుడు తాత్కాలికంగా ఆపారు. ఇది మేము ఆ రోజు ఆందోళన చేసే వరకు చలో పంచదారుల కార్యక్రమం పిలిపించే వరకు కూడా ఈ నో మైనింగ్ జోన్ అనేది ఎందుకు గుర్తుకు రాలేదు ఈ ప్రభుత్వానికి? నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు? జిల్లా అంతా కూడా ఏఎస్ఆర్ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్పీ శ్రేణులందరూ కూడా సుమారు ఒక 5,000 మంది పంచదారులను కాపాడుకుందాం, ఈ చెలో పంచదారుల కార్యక్రమాన్ని ఎట్టుబడులు విజయవంతం చేసి ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్దామని అన్నప్పుడు ఆ వణుకు పుట్టి ఇమీడియట్గా తాత్కాలికంగా యాక్టివిటీస్ ఆపి నో మైనింగ్ జోన్ కింద అనౌన్స్ చేస్తామని చెప్పారు. దయచేసి ఇప్పటికైనా డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాత్రి మీరు స్పందించింది జీవో రూపంలో రావాలని, జీవో రూపంలో తేవాలని తెలియజేసుకుంటూ ఈ సుందర బిందు కుమార్ గారికి బతుకు మాకు తెలియదు కాదు. ఆ తాత ఎప్పుడే ఇక్కడ మా ఊరైనటువంటి స్వస్థలమైనటువంటి నా కొత్తూరు గ్రామంలో కేవలం ఆ తాతకు 1 ఎకరా ఉండేది. ఇప్పుడు కోట్లు పడగలెత్తి ఆయన కట్టడాలు ఎన్ని కడుతున్నాడో, ఎన్ని పురుగులు కొన్నాడో అవన్నీ కూడా జాతకం బయట పెడుతుంటా. నాకు వ్యక్తిగతంగా విమర్శించడానికి మంచిది కాదు, సంస్కారం అడ్డొస్తుంది. కానీ నీ తాలూకా ఆగడాలు, నీ తాలూకా అన్యాయాలు బాబు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో టెక్ మహీంద్ర సంస్థకు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని దొండిగల్ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తె అనారోగ్యం కారణంగా 3 రోజులు సెలవు తీసుకున్నందుకు యాజమాన్యం వేధింపులకు గురిచేసి ఆ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందని ఆమె ఫిర్యాదు చేశారు.
ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురిచేస్తారని, వాష్రూమ్కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, అనారోగ్యంతో ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈమెయిల్ ద్వారా ఆదేశించారని, సిక్ లీవ్కు వేతనం చెల్లించకపోయినా కార్యాలయానికి రావాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. నా పేరు భావన. నేను టెక్ మహేంద్ర ఎంప్లాయీని. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహేంద్రాలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్, వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెస్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఇంట్లో బాగోనప్పుడు వైల్ మై హస్బెండ్ వాజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ, వాళ్ళు చెప్పారు యూఆర్ నో వే రిలేటెడ్ టు ద కంపెనీ, మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను. ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను, ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. జస్ట్ పాపకి వెళ్ళగానే డాక్టర్కి కాల్ చేస్తే బేసిక్ మెడికేషన్స్ ఫ్రైడే రోజు ఇచ్చాము. సాటర్డే రోజు ప్రాపర్లీ టుక్ హర్ టు ద హాస్పిటల్. యూరిన్ బ్లడ్ స్కానింగ్ అంతా చేశారు. రిపోర్ట్స్ సాటర్డే కదా, సో సాటర్డే నేను వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోవడంతో రిపోర్ట్స్ ఇవ్వలేదు. సో సండే దట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వాజంట్ వర్కింగ్. నాకు మండే కల్లా రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఐ టుక్ హర్ టు హాస్పిటల్ yesterday, that is Tuesday. Technically, I was not there for 3 days in the company. Already నేను డాక్యుమెంట్స్ వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. సో బై ది టైమ్ ఐ రీచ్డ్ ఆఫీస్ అండి, there were so many threatening emails that మీరు రేపు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని 21st రోజు రిపోర్ట్ చేయాలని మెయిల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన వరుణయాగ పూర్ణాహుతిలో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ్ పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణలు, హోమాగ్నుల మధ్య నిర్వహించిన పూర్ణాహుతిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి రాష్ట్ర ప్రజలు ఆయుర ఆరోగ్యాలు, ప్రకృతి సమతుల్యత, పాడి పంటలతో తెలంగాణ సస్యశ్యామలంగా మారాలని స్వామివారిని ప్రార్థించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని, మానవ శక్తికి దైవశక్తి కూడా తోడవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వరుణయాగాలు నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ్ తెలిపారు. ఆదేశాల మేరకు మరి తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రైతులందరూ కూడా ఇప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో మరి పంటలు పండకపోతే రేపు మనకు కరువు వస్తే మన తెలంగాణ పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న తరుణంలో మరి మేము మా శాఖ తరఫున వరుణయాగం చేయాలని చెప్పి అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా మేము సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద మరి మొన్నటి నుంచి గత 3 రోజులుగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి జల దిగ్బంధం చేస్తూ 3 రోజులు కూడా వాళ్ళు బయట కాలు పెట్టకుండా ఎవరిని లోనికి రానివ్వకుండా ఈ రోజుతో పూర్ణాహుతితో ఆ యొక్క వరుణయాగము పూర్తి చేయడానికి మరి నన్ను పూర్ణాహుతి కోసం ఆహ్వానించడం జరిగింది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ గుట్ట మీద నేను కూడా ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు, వారు చైర్మన్ గారు, మరి నేను, ఇతర డైరెక్టర్స్ కొంతమంది వచ్చారు. అందరం కూడా వచ్చి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 మంది
వేద పండితులు మరి పురోహితులు అదేవిధంగా చాలామంది బ్రాహ్మలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హోమం చేసి ఈరోజు దాన్ని సంపూర్తిగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం జరిగింది. మేము ఏ రోజైతే హోమం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే కొంచెం కొంచెం మబ్బు రావడము చినుకులు పడడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజుతో యాగం పూర్తయింది కాబట్టి వర్షం కూడా బాగా రావాలి అని చెప్పి ఆ వర్ణదేవుణ్ణి మేము ప్రార్థిస్తూ మరి ఎప్పుడూ కూడా మనందరికీ కూడా తెలుసు సనాతన ధర్మంలో ప్రకృతి సమతుల్యత సకాలంలో వర్షాలు కురవని టైంలో చేసేటువంటి అంటే గతంలో పూర్వకాలంలో రాజులు కూడా వర్ణయాగం జరిపించేవాళ్ళు వర్షం రాకపోతే. మరి వరుణుడు జలాలకు అధిపతి. దేశంలో రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహిస్తారు. యాదాద్రి వంటి మహాపుణ్యక్షేత్రంలో ఈ యాగం నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మికత ప్రాధాన్యత కలిగిన విషయం. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించడం ద్వారా భారతీయ వేద సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతిని గౌరవించడం నీటి ప్రాముఖ్యతను గుర్తు చేయడం ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. దేవాదాయ శాఖ ఇలాంటి వైదిక కార్యక్రమాలను నిజంగా అంటే మేమే ఆదేశించడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. ఈ యాగం ద్వారా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని చెరువులు నదులు నిండాలని రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని మనందరం కూడా ప్రార్థిద్దాము. మరి ఆ రోజే మనందరం కూడా హ్యాపీగా ఉంటాము. కేవలం మనుషుల కోసం కాదు, ఇది గొడ్డు గోద పశువు ప్రతి ఒక్కరికి కూడా ప్రాణి అనే వాళ్ళు ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వర్షం అవసరము. కాబట్టి వరుణుడు శాంతించాలని మరి వర్షం రావాలని మంచి పంటలు పండాలని రైతులు సుభిక్షంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా మరి వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో. మరి వారు అభివృద్ధి చేసినా కూడా వాన పడినప్పుడు రైతులు పంటలు పండినప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా ప్రభుత్వం మీద పడుతుంది. వేరే విధంగా ప్రజలు ఆలోచించరు. ఈసారి కరువు వస్తే రాలేదు అనేటువంటి ఆలోచన రాదు. కాబట్టి మా ప్రభుత్వానికి మరి ఆశీస్సులు ఉండాలని వర్ణదేవుడి మా రేవంత్ రెడ్డి గారికి కూడా వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి తప్పక వర్షం కురవాలని ఆ వర్ణదేవుడిని మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తా రోకోలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. నీట్ పరీక్షల నిర్వహణ, ఎన్టీఏ పనితీరు, విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు, ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా ప్రతిపక్ష నేతలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆదేశాలు, ఏఐసిసి ఇన్ఛార్జు మీనాక్షి గారి సూచనలు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సూచనల మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పెద్ద ఎత్తున ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు 12 సంవత్సరాలుగా వాళ్ళు మేము దేశంలో ఎలగబెట్టినామని చెప్పి 152 సార్ల పేపర్ లీకేజీల వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు బలిదానమయ్యారు. మరి మొన్నటికి మొన్న నీట్ పరీక్ష రద్దు కావడంతో 21 మంది పిల్లలు బలిదానమయ్యారు. ఆ బలిదానానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలి. మోడీకి సిగ్గు శరం ఉంటే మరి నేను 12 ఏళ్ళు నిలగబెట్టిన అంటున్నాడు. ఈ దేశాన్ని భారతదేశాన్ని అమ్మే స్థితిలో కార్పొరేట్ స్థాయిలో కొమ్ము కాస్తున్నాడు. కార్పొరేట్ సంస్థలనే బలోపేతం చేస్తున్నాడు. గతంలో నల్ల చట్టాలు తెచ్చి రైతులను నడ్డవిచ్చి వేలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నాడు. మరి అలా విద్యార్థులను కూడా వాళ్ళ ప్రాణాలు బలిగొనే విధంగా ఈ ఎగ్జామ్లను రద్దు చేయడం వల్ల మధ్యతరగతి పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి నిరసనగా నిన్న రాష్ట్రం పెద్ద ఎత్తున ప్రతి యువకుడు రోడ్డు మీదకి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేపు 2029లో మోడీ గారి ఉద్యోగం కూడగొడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయని యువత మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. మరి పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు ఆన్లైన్ నియోజకవర్గం 8 మండలాల్లో ఎక్కడికక్కడ నిరసన తెలిపి ఇలా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు పెద్దలు అక్క కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో ఈ ఆరుటలో అక్కగారు హాజరు కావడం మాకు చాలా సంతోషం. అక్కగారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం చెప్పినాం. ఇప్పటికైనా మోడీ బుద్ధి తెచ్చుకొని ఏ పిల్లల బలిదానం ఉందో ఆ పిల్లలకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతో పాటు
దీనికి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించేంత వరకు, బర్తరఫ్ చేసేంత వరకు మా పార్టీ శ్రేణులు ఉద్యమిస్తాం. తప్పకుండా మోడీకి 2029లో గోరి కట్టేది ఖాయం. అందుకే పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. దీనికి మాకు సంఘీభావంగా ఈ ధర్నాలో పాల్గొన్న మా ఎండోమెంట్ మంత్రి మా అక్క సురేఖ గారికి, ఇక్కడ పాల్గొన్న రాష్ట్ర జిల్లా నాయకులు, మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దల అక్క గారు మాట్లాడతారు. నమస్కారం. ఈరోజు పిసిసి మరియు ఏఐసిసి ఆదేశాల మేరకు నిన్న విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేపట్టడం జరిగిందో, లక్షలాది మంది కదలి వచ్చి మరి అక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళను ఇష్టానుసారంగా పోలీసులు ఆడా మగ అనేటువంటి తేడా లేకుండా రక్తం వచ్చేటట్టు, తలలు పగిలేటట్టు, కాళ్ళు చేతులు విరిగేటట్టుగా వాళ్ళను కొట్టడమే కాకుండా రాహుల్ గాంధీని రోడ్డు మీద ఒక మరి పశువుని ఎట్లయితే ఈడ్చుకుపోతారో ఆ పద్ధతిలో ఆయనను ఈడ్చుకుపోవడమే కాకుండా మరి ఆయనను ఇష్టానుసారంగా ఆయనను కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, ఈవెన్ ప్రియాంక గాంధీ ఒక మహిళ అని చూడకుండా కూడా ఆమెను కూడా మరి ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా ఇష్టానుసారంగా మహిళా కానిస్టేబుల్ ఆమెను లాక్కెళ్ళడం ఏదైతే ఉందో, ముఖ్యంగా విద్యార్థులు వచ్చిన వాళ్లకు పెద్ద ఎత్తున వాళ్ళకి ఇంజురీస్ అవ్వడము, హాస్పిటల్స్లో పడడము, ఇదంతా కూడా చాలా దుర్మార్గము, చాలా దౌర్జన్యము. ఈరోజు బీజేపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాలను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఏమడిగారు? మేము నిరుద్యోగులము, మేము చదువుకున్నాము, మాకు ఉద్యోగాలు రావటం లేదు. ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి 150 పేపర్లు ఎన్టీఏ ఆధ్వర్యంలో లీక్ అయినాయి. అది అదానికి సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థను రద్దు చేయాలి. అదానికి ఆ యొక్క సంస్థకు మీరు అప్పచెప్పొద్దు. ఏవైతే గతంలో జరగడం వలన ఎవరైతే అర్హులైన వాళ్ళకి మేము పాస్ కాలేకపోయినామో, మాకు ఉద్యోగాలు రాలేదు, అందులో అవసరమన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వలన మరెవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం వలన కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మాకు పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టండి, మేము ఉద్యోగం చేస్తాము అని చెప్పి అడిగే అర్హత ఈరోజు యువతకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అప్పుడు రైతులను చంపారు, ఈరోజు యువతను చంపుతా ఉన్నారు. ఇక ముందు ఎవరిని చంపడానికి మరి ప్లాన్స్ చేస్తూ ఉన్నారో నాకైతే తెలీదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ భవనంలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని తెలుసుకుని నాణ్యతగా గడువులో పూర్తి చేయాలని అంశాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పనుల పురోగతిని తెలుసుకుని నాణ్యత గడువులోపు పూర్తి చేయాల్సిన అంశాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్డూరు లక్ష్మణ్, ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్తో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జేవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రభుత్వ బాలికల వసతి గృహంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలోని భోజనశాల, వంటగది, విద్యార్థుల గదులు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లతో పాటు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన వసతి కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వసతి గృహాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య కూడా విద్యార్థుల ఆరోగ్యం, విద్యా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కులముల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం యాదగిరిగుట్ట. ఎందుకంటే మాకు ఏఐసిసి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సీఎం గారి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్స్ను విజిట్ చేయండి అని చెప్పి. అందుకని అంటే పిల్లల కోసం కాదు, పిల్లలు ఉన్నా లేకున్నా హాస్టల్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అని చూడడానికి నేను స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు వారు కూడా రావడం జరిగింది. లోపలికి వెళ్ళి అన్నీ పరిశీలించాము. పిల్లల రూమ్స్ కానీ, బెడ్స్ కానీ, మంచాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏంటి అంటే కొంచెం చలికాలంలో హాట్ వాటర్ ఒకటి అవసరం అనేది వాళ్ళు చెప్పారు. బిల్డింగ్ కలర్ ఒకటి కావాలని చెప్పారు. సోలార్ ఫెన్సింగ్ ఒకటి, ఎందుకంటే మన మంకీస్ ఎక్కువగా వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నామని చెప్పడం జరిగింది. అది కూడా మేము పరిశీలిస్తాం, ఎండి గారితో మాట్లాడతాం, సోషల్ వెల్ఫేర్ ఎండి గారితో చెప్పాము. అదేవిధంగా బాత్రూమ్స్లో హాట్ వాటర్ ఒకటి వాళ్ళకు రాకపోవడం వల్ల పిల్లలు కొంచెం చలికి ఇబ్బంది పడుతున్నారని. అదేవిధంగా కొంత మోరీ ఏదో ట్రబుల్ ఉంది, అది వాటరు
బయట సీసీ రోడ్ వేయడం వలన కరెక్ట్ వాటర్ మోరీలోకి పోవట్లేదని వాళ్ళకు మున్సిపాలిటీ చైర్మన్ గారికి వారికి చెప్పడం జరిగింది. వారు ఇమ్మీడియట్గా చేస్తామన్నారు. అదేవిధంగా స్టడీ చైర్స్ ఒక 10th పిల్లలకే ఇచ్చారు, మిగతా వాళ్ళకు లేరు అంటే మన స్థానిక విప్ గారు ఏసీపీ గారికి ఎవరినన్నా తనే డొనేట్ చేస్తారో మరెవరితోటన్నా డొనేట్ చేపిస్తారో 100 చైర్స్ కూడా వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఈ సోలార్ వాటి గురించి నేను ఎండీతో మాట్లాడతా, ఈ కలర్స్ గురించి కూడా మాట్లాడి, ఎందుకంటే మేము విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తక్కువ ఉందో అది చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళకి అవసరాలను కూడా గుర్తించి తీర్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి స్థానిక డిపార్ట్మెంట్ హెడ్స్తో మాట్లాడి అది వీలున్నంత తొందరలో ఆ సోలార్ సిస్టమ్ని పెట్టడం కానీ ఇంకా ఈ కలర్స్ వేయించే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం వైసీపీ మాజీ ఎంపీలు మార్గాని భరత్ రెడ్డబ్బ చేసిన రాజకీయ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీవాణి బ్రేక్ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన వారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడంతో పాటు టీటీడీ పాలక మండలి విజిలెన్స్ వ్యవస్థపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మీడియా సమావేశం ముగిసే సమయంలో మాజీ ఎంపీ రెడ్డప్ప జై జగన్ అంటూ నినాదాలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. నా వచ్చాను విజువల్గా దేవాది దేవుడు కలియుగ వైకుంఠుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా రావాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజల యొక్క బాగోగులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ తిరుమలలో చూస్తే సామాన్యమైన భక్తులకి సుమారుగా 24 గంటలు దాటి 36 గంటలు ఎదురు చూసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇక్కడున్న టీటీడీ అధికారులు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబము వాళ్ళ అన్యాయుల యొక్క సేవలు చేసుకోవడం సరిపోతూ ఉంది. సామాన్యమైన భక్తుల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మా బోటి వాళ్ళకే ఇంత ఇబ్బందులు పడతా ఉన్నామని అంటే సామాన్యమైన ప్రజలకి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నాం. 7వ మైల్ రాయి దగ్గర తిరుపతి కొండ తిరుమల వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది, దాని కిందన ఉత్సవమూర్తి అందరం కూడా మనం మెట్లెక్కినప్పుడు పూజలు చేస్తూ ఉంటాము, సింధూరము పెట్టి నమస్కారాలు చేస్తూ ఉంటాం. మరి అలాంటి విగ్రహాన్ని మాయమైంది అని అంటే అసలు ఈ ప్రభుత్వానికి ఒక విజిలెన్స్ అంటూ ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తిరుమల కొండ ఎక్కినా దిగినప్పుడైనా కానీ కొన్ని ప్రధానమైన ఉత్సవమూర్తులు ఉంటాయి. భక్తులకి మనోభావాలకి సంబంధించిన అంశాలు ఎన్నో ముడిపెట్టి ఉంటాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు విజిలెన్స్ అనే డిపార్ట్మెంట్ పనిచేస్తుందా అని అడుగుతా ఉన్నా. అసలు నాకు అర్థం కావట్లే. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగము తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటే గతంలో అపచారం జరగకపోయినా కొంతమంది వచ్చి మెట్లు గడిగిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా,
ఇంత అపచారం ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము ఉత్సవమూర్తి ఎవరో దుండగుడు ఎత్తుకెళ్ళిపోయాడని అంటే ఈ పురాతనమైన విగ్రహాలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందనేది ముందర ఫస్ట్ అధికారులు తెలుసుకోండి. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఇది ముమ్మాటికి కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యంగా పరిగణిస్తూ ఉన్నాము. అదొకటే కాకుండా సామాన్యమైన భక్తులకి సౌకర్యాలు కల్పించండి. గతంలో మా ప్రభుత్వం ఉండేటప్పుడు సామాన్యమైన భక్తులు ఇక్కడికి వచ్చి నివాసం ఉండేవారు. పైకి వచ్చి ఇక్కడ రాత్రి పూట స్టే చేసి ఉదయము దర్శనం చేసుకున్న పరిస్థితులు కల్పించేవాళ్ళం. కానీ ఇప్పుడు సామాన్యమైన భక్తులు ఉదయం తెల్లవారుజామున బయలుదేరి కిందన ఉండి పైకి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం కిందకి వెళ్ళే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అసలు ఈ యొక్క వ్యత్యాసం గమనించి మనం కోరుతా ఉన్నాం. మరి హిందూస్కి ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రజలను గమనించమని మరి కోరుతూ, ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. విఐపి కల్చర్ని తగ్గించి మీరు సామాన్యమైన భక్తులకి అందరికీ కూడా దర్శనాలు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా దర్శనాలు కల్పించాల్సిన బాధ్యత టీటీడీ ఈఓ చైర్మన్ కూడా నేను పెద్దగా ఆయన గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా, ఆయన యొక్క వ్యవహార శైలి గురించి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి పైన బాధ్యత ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సామాన్యమైన భక్తులకి అందరికీ కూడా దర్శనాలు చేయించి ప్రసాదాలు ఇచ్చి కిందకు పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ధన్యవాదాలు. ఈరోజు రాజమండ్రి నుంచి మా పార్టీ నాయకులు భరత్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. ఆ సందర్భంగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. భరత్ గారు చెప్పినట్టు ఇక్కడ తిరుమల ప్రాంతాల్లో దేవుళ్ళ గుళ్ళకే రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళు దొంగతనం చేస్తున్నారంటే ఈ పాలకవర్గం కానీ ఇక్కడ ఉండే అఫీషియల్స్ కానీ ఏం చేస్తున్నారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదని అనుమానం కలుగుతుంది మనకి. దీన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గౌరవనీయ కరుణాకర్ రెడ్డి గారు పాయింట్ అవుట్ చేస్తే కానీ టీటీడీ అధికారులకు కానీ పాలక వర్గానికి కానీ కళ్ళకి ఏమీ కనపడదా? ఈడ జరుగుతూ ఉండే అన్యాయాలు అక్రమాలు ఎంతవరకు సామాన్య భక్తులకు మనం ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నాము, దేవుళ్ళని ఏ విధంగా మనం రక్షించుకుంటున్నామనే విషయమే వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిజంగా చంద్రబాబు ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. అందుకే సామాన్య ప్రజల గుండె చప్పుడు తెలుసుకున్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా ముఖ్యమంత్రి కలిసి ప్రజలే కాదు ఇక్కడుండే భక్తాదులందరూ కూడా వేడుకుంటున్నారు వెంకటేశ్వర స్వామిని. ఆయన తొందరగా ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనేసి మేము మరీ కోరుకుంటాం. జై జగన్. హైదరాబాద్లో పేదలకు ఇందిరమ్మ టవర్స్ ద్వారా గౌరవప్రదమైన గృహాలు అందిస్తున్న ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తోంది దుష్ప్రచారమేనని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం మాట్లాడిన మంత్రి, నగరంలోని ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తుంటే దాన్ని కూడా రాజకీయాల కోసం వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తొలి విడతలో నిర్మించే ఇందిరమ్మ టవర్స్లో బడుగు బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పిస్తున్నామని, లబ్ధిదారుల వాటా కేవలం 6 లక్షలు మాత్రమేనని, మిగతా భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఇళ్ల కోసం మీ సేవా కేంద్రాలు, మీ సేవ వాట్సాప్ నెంబర్, అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణకు జలసిరి పామ్ ఫౌండైన్ నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. కుబీర్ మండలం దోడర్న గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్ ఫౌండ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ ఫాండ్లు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఫామ్ ఫాండ్ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో పంటలకు నీరు అందించడంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.